వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577 9440465652. మన ప్రధాని ఎవరు ఉండాలి, దేశంలో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలి అనేటటువంటి నిర్ణయం చేసినటువంటి ఎన్నికలు. ఈరోజు దేశమంతా ఎక్కడికి పోయినా, ఎవరిని అడిగినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా అందరిది ఒకటే. రోజు దేశమంతా కూడా ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు లేకుండా ఇవాళ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా నివారిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదలకు ఉచిత బియ్యం అందించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. పేదవాళ్ళకు ఉచిత బియ్యాన్ని కరోనా వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు, ఫ్రీగా ఇచ్చాడు. అంతకుముందు కూడా ₹1 మీరు కడితే ₹1 కేసీఆర్ కట్టిండు, మిగిలిన మంది నరేంద్ర మోదీ ఇచ్చిండు అప్పుడు కూడా. ఇప్పుడు మొత్తం ఫ్రీ. కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మీరు పైసా కట్టకుండా మీకు ఒక్కొక్కరికి 5 కిలోల ఫ్రీ బియ్యం అందిస్తున్నాడు. వచ్చే 5 ఏళ్ళు కూడా ఫ్రీ బియ్యం ఇస్తాడు. మరి మహిళలకి మరుగుదొడ్లు కట్టించిండు, మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చిండు, మహిళలకు ముద్రా లోన్ ఇచ్చిండు, మహిళలకు పెద్ద ఎత్తున ఇవాళ ముద్రా లోన్లు 20 లక్షల వరకు ఇచ్చి మహిళలు స్వతంత్రంగా ఆర్థిక స్థితివంతులు కావాలని నరేంద్ర మోదీ గారు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ముద్రా లోన్ల మీద పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వబోతున్నారు. ఈ యొక్క అభివృద్ధి చేసినటువంటి విషయాల్లో సుకన్య సమృద్ధి యోజన కానీ, రైతులకు ₹6,000 సంవత్సరానికి 2,000, 2,000, 2,000 3 సార్లు ఇచ్చిన విషయమే కానీ, అదేవిధంగా గ్రామాల లోపల, పట్టణాల్లో మీ అకౌంట్లలో వేస్తామన్నారు. వచ్చినాయమ్మ అక్కలారా, చెల్లెళ్ళారా? 18 ఏళ్ళు దాటుతుండే మన బిడ్డలందరికీ వచ్చినాయి తల్లి. మరి పెళ్ళి అయితే ఆడపిల్ల పెళ్లి చేస్తే ₹1,00,000 తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చిందమ్మా ఎవరికైనా ఊర్లా? ఇంత పెద్ద ఊరు చర్చాల మరి వచ్చిందా ఎవరికైనా? ఇంకా రైతు సోదరులకు చెప్పిండు. రైతు సోదరులకు ఏం చెప్పి, మీరు బ్యాంకులో పోయి అప్పులు తెచ్చుకునండి, మేము అధికారంలోకి రాగానే ₹2,00,000 నేను మాఫీ చేస్తా, బ్యాంకులో పోయి మీరు అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9కి మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ పుట్టినరోజు నాడు మేము రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తామన్నా. అన్ని డిసెంబర్ 9కే చేస్తామన్నారు. సోనియా గాంధీ వచ్చి చెప్పిపోయింది, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయిండు. అంతమందికి గ్యారెంటీ ఇచ్చినా ఈయన మటుకు ఎవరు ఆ గ్యారెంటీకి ఆయన దిక్కులేదు. రైతు బంధు 15,000 వస్తుంది ఎవరికైనా. రామ మందిర నిర్మాణం చేస్తా అని మాట ఇచ్చిన నరేంద్ర మోదీ గారు ఈ రోజు 500 ఏళ్ల నుంచి ఒక టెంట్లో ఉన్నటువంటి అయోధ్య రాముని ఆయన సొంత ఇంటిలోకి పంపించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన నాయకుడు, మాట నిలబెట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈ రోజు ఈ దేశానికి శ్రీరామ రక్ష అందించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇంటింటికి అక్షింతలు పంపించి ఆ శ్రీరాము యొక్క ఆశీర్వాదం ఈ దేశ ప్రజలకు అందరికీ ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ప్రతి ఇంటి మీద రాసిండ్రు అంటే, దేశమంతా రాసిందంటే
ఒకసారి ఆ అక్షరాలు ఉన్నటువంటి మహత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉందా కేంద్రంలో? ఎవరు కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరున్నారు ఇలా? మరి కాంగ్రెస్ పార్టీ ఉందా? రావునా ఒక్కరికన్నా ఇచ్చినాడన్నా? పురుగులు పడతాయి తప్ప అరుణమ్మకి ఏం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అరుణమ్మ ఆమె ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజలకు మమేకమై పనిచేసింది. నాకున్న అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించి పనిచేసింది. అమేకమైన బాధ్యతను తొక్కుతాం నిన్ను వేసి అన్నట్టు తొక్కుతామంటారు, తొక్కుకుండా పోతామంటారు. ఇక వికారం మాటలు ఆడవాళ్ళు చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాట్సాప్లలో అయితే వాళ్ళు బుద్ధి పుట్టిన పోస్టులు పెట్టిస్తున్నారు. వాళ్ళకి అమ్మలు లేని వాళ్ళు, అమ్మలకు పుట్టకుండా ఇంకెవరికి పుట్టినో అటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడతారు. తల్లికి పుట్టినవాడు ఎవరు మాట్లాడాడు. ఆడబిడ్డకు ఆడవాళ్ళకు పుట్టినవాడు ఆడవాళ్ళంటే గౌరవం ఉంటుంది. ఒక తల్లి మీద గౌరవం లేనోడు, ఒక చెల్లి మీద గౌరవం లేనోడు, ఒక భార్య మీద గౌరవం లేనోడు, ఒక వదిన మీద గౌరవం లేనోడు, ఒక బిడ్డ మీద గౌరవం లేడు. ఆడబిడ్డ అంటే మర్యాద లేనోడే అటువంటి మాటలు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీనే అర్హుడు కాదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గాల్లో గెలిచిండు, గాలిబుడుగలాగా ముఖ్యమంత్రి అయిపోయిండు. కాబట్టి ఏమైనా అనుభవం ఉంటే కదా, ఏమైనా పరిపాలన అనుభవం లేదు, వాళ్ళకు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసే అనుభవం తప్పితే ఇంకేం అనుభవం లేదు. ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి? సౌండ్ పెట్టు.